గణేశాయ నమః. అయ్యప్ప స్వామి మాల వేస్తే, అయ్యప్ప స్వామి దీక్ష చేస్తే జన్మ చరితార్థం అవుతుంది అని అందరూ అయ్యప్ప స్వామి మాల ఏదో ఒక సమయంలో ఏదో ఒక సంవత్సరం వేసుకుంటూనే ఉంటారు. కానీ ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత వచ్చే పెద్ద సమస్య ఏంటంటే కనుక పూజ చేసుకోవడం. అయితే కొంతమందికి గురుస్వాములు పూజ చేయిస్తూ ఉంటారు, కొంతమందికి స్వాములు దొరుకుతూ ఉంటారు, లేదా పూజారులు దొరుకుతూ ఉంటారు. కానీ కొంతమందికి ఇంట్లో పీఠం పెట్టి పూజ చేసుకుందామన్నా, లేదా కొంతమంది గ్రూప్గా ఏర్పడి ఎక్కడైనా సరే పూజ చేసుకుందామన్నా కూడా ముఖ్యంగా పూజ చేయించి వారు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే అయ్యప్ప స్వామి పూజను ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని మీకు మంత్రాలతో సహా స్పష్టంగా వీడియోగా తయారు చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు కింద మీకు తెలుగులో శ్రీ అయ్యప్ప స్వామి పూజా విధానం అని కనపడుతుంది కదా లింకు, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది. ఆ వీడియో మీద క్లిక్ చేసి చక్కగా అయ్యప్ప స్వామి వారు పూజ చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులై జన్మ చరితార్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే కాస్త ఈ వీడియో కూడా కొంచెం లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.